హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'ప్రిన్సెస్ బృంద'. ఈ ఫోటోస్ అండ్ వీడియోస్ అన్నీ కూడా నా మెటర్నిటీ షూట్‌కి సంబంధించినవి. యాక్చువల్‌గా ఫోటోషూట్ పెట్టుకున్నాము. నేను మొబైల్‌లో వీడియో కూడా తీసుకున్నాను. అదొక మెమొరీలా ఉండాలని చెప్పేసి నా ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. పెళ్లైన చాన్నాళ్ళకి నాకు సంతానం అయ్యేసరికి నాకు అన్నీ ఒక మెమొరీలాగా ఉండిపోవాలనుకున్నాను. దానికోసం నేను షూట్ కూడా పెట్టుకున్నాను. ఎయిత్ మంత్ ఎండింగ్‌లో ఆల్మోస్ట్ 9 మంత్ స్టార్ట్ అవుతుందనగా నేను ఫోటోషూట్ పెట్టానండి. దానికోసం 2 డ్రెస్సులు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాను. 2 స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఒక 2 శారీస్ ఇంట్లో ఉన్న ఒక డ్రెస్ యూజ్ చేశాను. మొత్తం 7 అవుట్‌ఫిట్స్ యూజ్ చేశాను. 2 మింత్రాలో తీసుకున్నాను డ్రెసెస్. అరౌండ్ 750, 800 అలా పడింది. నెట్ ఫ్యాబ్రిక్ యెల్లో అండ్ పీచ్ కలర్‌వి. ఈ పింక్ కలర్ డ్రెస్, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉంది కదా! ఈ డ్రెస్ శారీ డ్రెస్‌గా కన్వర్ట్ చేశాను. ఇది నేను మింత్రాలో తీసుకున్న యెల్లో డ్రెస్. చాలా బాగున్నాయి డ్రెసెస్. రీజనబుల్ ప్రైజెస్‌లో అయ్యాయి. ఇంకొకటి మెరూన్ కలర్ ఫ్రాక్ కూడా కుట్టించాను. అది బయట క్లాత్ తీసుకొని కుట్టించాను. ఈ ఫోటో అయితే నాకు ఈ స్టిల్ అండ్ ఈ ఫోటో అయితే బాగా నచ్చింది. మా ఆయన గొడుగు పట్టుకొని ఉండడం అది. ఈ డ్రెస్ మెరూన్ కలర్ అండ్ పైన వర్క్‌తో ఉన్న సీక్వెన్సీ బ్లౌజ్ తీసుకొని కుట్టించానండి. ఇలా మేము మాకు దగ్గరగా మాకు అవైలబుల్‌లో ఉన్న వాటితో ఫోటోషూట్ చేయించుకున్నాము. దానికోసమైతే మేము గండిపేట్ పార్క్‌కెళ్ళాము. సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఉంటుంది. ఆ పార్క్ అయితే ఫోటోషూట్స్‌కి చాలా బావుంటుంది. ప్రీ బర్త్‌డే, పోస్ట్ బర్త్‌డే, వెడ్డింగ్స్‌కి, ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్‌కి, బర్త్‌డేకి, మెటర్నిటీ షూట్‌కి దేనికైనా కానీ చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఆ డ్రెస్సింగ్ కూడా అవుట్‌ఫిట్ మార్చుకోవడానికి రూమ్స్ ఏమి అవైలబుల్ లేవు కానీ వాష్‌రూమ్స్ అయితే సఫిషియెంట్‌గానే ఉన్నాయి. మార్చుకోవడానికి డ్రెసెస్ అయితే కంఫర్టబుల్‌గానే ఉంది. పార్క్ ఛార్జ్ కూడా ఏం లేదు. సో, ఫ్రీగా తీసుకోవచ్చు కాబట్టి చాలామంది ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నారు. లొకేషన్స్ కూడా బాగున్నాయి కాబట్టి. ఇంకా మేమైతే ఇక్కడ ప్లాన్ చేసాం. ఇక్కడ తీసుకున్నాము. 2 శారీస్ అవుట్‌ఫిట్ తీసానన్నాను కదా! ఈ మెరూన్ అండ్ బ్లూ అండి. మెరూన్ అనేది క్లాత్ తీసుకొని శారీగా కన్వర్ట్ చేశాను. ఈ బ్లూ అనేది శారీయే తీసుకున్నాను. ఇక్కడ బెలూన్స్ అనేవి మేము తీసుకెళ్ళాము. పింక్ అండ్ బ్లూ కలర్ బెలూన్స్. ఆ బెలూన్స్ యూజ్ చేసాము. ఏవైతే థింగ్స్ మాకు అవైలబుల్‌గా ఉన్నాయో, ఆ థింగ్స్ అన్నీ యూజ్ చేసి ఫోటోషూట్ పెట్టుకున్నాము. అయితే కొన్ని ఫోటోస్ ఆ పార్క్‌లో తీయడానికి కుదరలేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాకు అక్కడే అయిపోయింది. కొంచెం మధ్యలో టైం గ్యాప్ ఇస్తూ కొంచెం కొంచెంగా అలా ఫోటోస్ తీసుకున్నాము. డే అంతా పట్టింది మాకు. మార్నింగ్ 10:30, 11కెళ్తే ఈవినింగ్ 7 అరౌండ్ 7 అయిపోయింది అక్కడే. ఇంకా కొన్ని ఫోటోస్ మిస్ అయ్యేసరికి మళ్ళీ మాకు ఇంటి దగ్గరలో ఉన్న గార్డెన్‌లో చిన్న గార్డెన్‌లో తీసుకున్నాము. అవి కూడా చివరిగా అప్‌లోడ్ చేశాను. ఈ ఫోటో చూసారా? ఈ స్టిల్ కోసం మేమొక డైరీ తీసుకొని ఫోటోషూట్‌కి ఎంత ఎస్టిమేషన్ ఎంత ఖర్చయింది దాని లెక్కలేస్తా ఉన్నాము. అది రాస్తూ ఉండగా వాళ్ళు క్యాప్చర్ చేశారు. ఈ ఈ క్లిప్ కూడా. ఇంకా బయట ఎండింగ్‌లో ఆల్మోస్ట్ 7 అరౌండ్‌కి ఇలా తీసుకున్నామండి. గండిపేట్ పార్క్ దగ్గర. పార్క్ అయితే ఫోటోషూట్‌కి చాలా బాగుంది. మంచిగా వచ్చాయి ఫోటోస్ అయితే. ఇంకా మా మదరొచ్చారు ఫోటోషూట్ పెట్టుకున్నప్పుడు మా మదర్ ఇక్కడే ఉన్నారు. మా మదర్‌ని తీసుకెళ్ళాము. మా అమ్మతో మా అమ్మతో కూడా ఫోటోస్ దిగాను. అయితే ఫోటోస్ అన్నీ క్లియర్‌గా ఉన్నాయి. వీడియో అయితే మేము అప్పుడు మొబైల్‌లో తీసుకున్నాం గదా! ఫోటోస్ అయితే ఎడిటింగ్ చేసినవే కదా! సో, ఇలా నీట్‌గా వచ్చాయి. మేమేమేం స్టిల్స్ దిగామో అన్నీ అప్‌లోడ్ చేయకపోయినా కొన్ని స్టిల్స్ అయితే అప్‌లోడ్ చేసుకుంటున్నాను. ఇది కేవలం నా మెమొరీ కోసం మాత్రమే. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదొక తీపి గుర్తుగా ఉండిపోవాలనుకున్నాను. సో, అన్నీ ఇలా తీసుకోవడానికైతే బాగుంది. ఒక 12,000 అరౌండ్ 12,000లో మాకయిపోయింది. మా రిలేటివ్ కాబట్టి ఫోటోగ్రాఫర్ కొంచెం మాకు రీజనబుల్ ప్రైస్‌లో మాట్లాడారు. మాకు కావాల్సిన ఆపరేటర్స్ అన్నీ మేము తీసుకెళ్ళాము. అంటే ఏవేవి థింగ్స్ కావాలో ఫోటోషూట్‌కి అవి మేమే పర్చేస్ చేసి తీసుకెళ్ళాము. సో, దానివల్ల మాకు కొంచెం తక్కువ పడిందని చెప్పుకోవచ్చు. ఇలా స్కాన్ రిపోర్ట్ కానీ, క్యాప్స్ కానీ, నా దగ్గర ఇంట్లో ఉన్న ఐటెమ్స్ కూడా తీసుకెళ్ళాను. ఇంకా స్మోక్స్‌తో తీసుకోవడం మిస్ అయింది అక్కడ గండిపేట పార్క్‌లో. సో, ఇది మా దగ్గరలో ఉన్న పార్క్‌లో ఇట్లా స్మోక్‌తో కూడా ఫోటోలు క్యాప్చర్ చేశాము. ఇది వీడియో క్యాప్చర్ చేయలేకపోయాము. అప్పుడు మా అత్తయ్య ఉన్నారు ఈ ఫోటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు. సో, మా అత్తయ్యతో పాటు కూడా మేము ఫోటోస్ దిగాము. ఇదంతా ఓ స్వీట్ మెమొరీలాగా ఉండిపోవాలి మాకు. ఫోటోస్‌లో మీకు ఏ ఫోటోస్ నచ్చాయి? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లా ఫోటోస్ తీసుకోవాలని అందరికీ ఉంటుంది. మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేశారు. సో, సపోర్ట్ చేయడం వల్ల ఈ ఫోటోస్ తీసుకోగలిగాను.
యాక్చువల్‌గా ఫోటోగ్రాఫర్స్ ప్రాపర్టీస్ అయితే అమౌంట్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఎస్టిమేషన్ కంటే మనమే అరేంజ్ చేసుకుంటే తక్కువలో అయిపోతుంది. కొంచెం మనం ఎక్స్‌పెన్సివ్‌గా తీసుకోవాలంటే వాళ్ళ ప్రాపర్టీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదా మన దగ్గరవి చిన్న చిన్నగా యూజ్ చేసుకొని మెమొరీగా సేవ్ చేసుకోవచ్చు. మీకెవరికన్నా కావాలంటే ఫోటోస్, వీడియో తీసుకోవాలనుకుంటే ఆర్ఎంఎస్ ఫోటోగ్రఫీ కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వాళ్ళకి యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ప్లీజ్ గో అండ్ చెక్. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా మెమొరీ కోసం మాత్రమే. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.